వెల్కమ్ బ్యాక్ టు బీ అలర్ట్. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరుగుతోంది. ఏ ఉద్దేశంతో నిర్భయ చట్టం తెచ్చామో అది మాత్రం నెరవేర్చలేదు. ఢిల్లీలో 3 ఏళ్ల కింద జరిగిన దారుణాన్ని మనం ఇంకా మర్చిపోలేదు. అలాంటి దుర్మార్గమే ఇప్పుడు బెంగళూరులో జరిగింది. ఓ వ్యాన్లో యువతిని అత్యాచారం చేసిన 3 దుండగులు నడి రోడ్డుపై ఆమెను విసిరేసిపోయారు. బెంగళూరు రోడ్డుపై జరిగిన దారుణమిది. కత్తితో బెదిరించి కామం తీర్చుకున్నాడు. దేశవ్యాప్తంగా మహిళలకు ఏది రక్షణ? సారీ నిర్భయ, నిన్ను కాపాడలేకపోయాం. మహాత్ముడు ఏ క్షణాన అన్నాడో గాని అది అక్షరాల నిజం. ఆడవాళ్లు రాత్రిళ్లే కాదు, ఏ క్షణాన స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ తోడేళ్లు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో నడి రోడ్డున కదులుతున్న బస్సులో దుర్మార్గులు ఎంతటి దారుణానికి ఒడిగట్టారో మనకు తెలుసు. ఇప్పుడలాంటి దురాగతమే బెంగళూరు సిటీలో జరిగింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన యువతి బెంగళూరులోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. డ్యూటీ ముగించుకుని రాత్రి 10 గంటలకు ఇంటికి బయలుదేరింది. హోసూర్ హైవేలోని ఓ బస్టాప్ దగ్గర బస్ కోసం ఎదురు చూసింది. ఇంతలో ఓ వ్యాన్ వచ్చింది. చూడ్డానికి కాల్ సెంటర్ ఉద్యోగుల్ని తీసుకెళ్లే వ్యాన్ లాగే ఉంది. అందులో ఎక్కింది. అప్పటికే అందులో డ్రైవర్తో పాటు 2 కుర్రాళ్లున్నారు. వాళ్లు కూడా ప్రయాణికులే కావచ్చనుకుంది. కొంత దూరం వెళ్లాక వ్యాన్ రూట్ మారింది. అది గమనించిన ఆమె డ్రైవర్ను ప్రశ్నించేలోపే పక్కనున్న 2 కత్తులు తీసి బెదిరించారు. తీవ్ర పెనుకులాట జరిగింది. వాహనాన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో నడిపి డ్రైవర్ సహా 3 ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దొమ్మలూరులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఆమెను కిందకు విసిరేసి పరారయ్యారు. కాసేపటికి కొందరు ఆటోవాలాలు అటుగా వచ్చి ఆమెను చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణంపై కంప్లైంట్ అందగానే పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు మొదలుపెట్టింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వాహనం వెళ్లిన మార్గాన్ని గుర్తించింది. 2 దుండగుల్ని అరెస్టు చేసింది. Had to verify all such similar vehicles in that area who were working there around in those companies, and we finally zeroed down on these 2 accused, one Sunil and one Yogesh. Both of them are from Chikmagalur district of Karnataka and working in Bangalore city as drivers for the last 3 years. They have confessed that they had committed the rape, both of them. Yes, they were drunk. So was this ban used for any school or any other means, sir? నిర్భయ తరహాలో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థి, మహిళా సంఘాలు గలమెత్తాయి. బెంగళూరు నిర్భయకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెస్తున్నా, ఎంత భద్రత కల్పిస్తున్నా మహిళలపై ఎందుకు దారుణాలు జరుగుతున్నాయి? అసలు లోపం ఎక్కడుంది? అత్యాచారాల్ని పూర్తి స్థాయిలో అరికట్టలేమా? ఇందుకోసం ప్రభుత్వాలు, పోలీసులు ఏం చేయాలి? మనవంతుగా చేయాల్సిందేంటి? దేశంలో అరగంటకు అత్యాచారం, 10 ఏళ్లలో 3 లక్షల దారుణాలు, పట్టణాల నుంచి పల్లెల వరకు అమానుష్యాలు. ఈ అరాచకానికి చరమగీతం పాడాల్సిందే. ఆడపిల్లలకు కనీస భద్రత కల్పించలేని దుస్థితిలో ఉంది మన దేశం. హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్. నిర్భయ చట్టాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా మృగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఒంటరిగా బయటకు వెళితే క్షేమంగా ఇంటికి చేరుకుంటారో లేదో, కాస్త చీకటి పడితే ఏ మృగాడి కళ్ళు వెంటాడుతుంటాయో. స్నేహితులను నమ్మలేం, క్యాబ్ డ్రైవర్ను నమ్మలేం.
పక్క నుంచి వెళ్లేవారిని, చివరకు నీడను కూడా అనుమానించాల్సిందే. క్షణక్షణం భయం భయం. అత్యంత కఠినమైన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో లైంగిక వేధింపులు తగ్గకపోగా క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ రోజుకు 5 మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. బయటి వాళ్లే కాదు, అయిన వాళ్లతోనూ ప్రమాదమే. పట్టణాలు పల్లెలంటూ తేడా లేదు, వావి వరసల్లేవు, చిన్న పెద్ద తేడా లేదు. పసి మొగ్గల్ని కూడా చిదిమేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలే. అభివృద్ధి పేరుతో ఒక అడుగు ముందుకేస్తున్నా అరాచకాలతో 4 అడుగులు వెనక్కి వెళ్తున్నాం. లైంగిక వేధింపులు, అత్యాచారాలు నిర్భయ ఘటనకు ముందు ఉన్నాయి, తర్వాత ఉన్నాయి. కఠిన చట్టాలు కాగితాల్లోనే ఉన్నాయి. మహిళలకు భరోసా కల్పించే చర్యలు నామమాత్రమే. చట్టం ఒకటుందని శిక్షలు పడతాయన్న భయం మృగాళ్లలో లేదు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. కేసుల్ని త్వరగా పరిష్కరించి చట్ట ప్రకారం శిక్షలు అమలు చేయాలి. భద్రతను మరింత పెంచాలి. నిర్మానుష్య ప్రదేశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రతి పూట పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక రవాణా కల్పించాలి. సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ వ్యవస్థను ఆధునీకరించాలి. ప్రత్యేక సెక్యూరిటీ యాప్స్ పై పోలీసులు అవగాహన కల్పించాలి. ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నప్పుడే దేశంలో దుర్మార్గ కాండను నియంత్రించగలం.